ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం ఇలాగను కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమె గడిచిన దినాన 38, 39 అధ్యాయాల మధ్యనున్న వ్యత్యాసాన్ని, ఒక మాటను, ఎవరితో మనం సహవాసం చేయాలనే విషయాన్ని గురించి విన్నాం. ప్రియులారా, అలాగనే మరి నిన్నటి దినాన దేవుని మహాకృప మీ అందరి యొక్క ప్రార్థనలతో దేవుడు ఘనముగా మరి అమలాపురంలో క్రిస్మస్ ఆరాధన సువార్త సభను ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రార్థించిన వారికి, పాల్గొన్న వారికి, సహకరించిన వాళ్లకు అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకంగా వందనములు చెల్లిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఓకే, ఈరోజు అదే మరి 38వ అధ్యాయాలు ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. నిజానికి ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు యూదాలో ఉన్న మంచి కంటే దోషములే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే యూదాను మీద నేరం వేసే అంతటి వారం మనం కాదు, కానీ ప్రతి విషయాన్ని మనము జ్ఞాపిక చేసుకుని దేవుని పాదాల చెంత కనిపెట్టడం అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమదాయకమై ఉంటుంది. సరియే, దేవుని వాక్యంలో నుండి ప్రియులారా, మరి 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండం 38, 26. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన శాలను ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమెను కూడలేదు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదువుబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. ఆశ్చర్యకరమైన మీ కృప, కాపుదల, కనికరం అందరికీ తోడయుండునుగాక. శక్తి చేత, బలము చేత కానిది ఆత్మమూలమును జరిగించమని, సియోనులో నుండి మీ కృపాహస్తం తోడు దయచేయమని యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మరి యూదా తను చేసిన అపరాధం బయలుపరచబడింది. బయలుపరచబడినప్పుడు తాను అంటున్న మాట ఏంటంటే, యూదా వాటిని గుర్తుపట్టి, ఆమె నా కొడుకుని శాలాకి ఇవ్వలేదు కనుక ఆమె నాకంటే న్యాయంగా ప్రవర్తించింది, నీతిమంతురాలు అంట. ప్రియులారా, ఇక్కడ యూదా చేయవలసిన పని ఏంటంటే, ఆమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పాడు, కానీ ఆ పదం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను నీతిమంతుడను కాదు అని చెప్పాల. ఎందుకంటే యూదాలో అక్కడ కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అన్యజనుల మధ్యలోకి సావాసానికి వెళ్ళడం, వేరు మార్గాన్ని అనుసరించడం. ఇక 2, తను మాట ఇచ్చి దాన్ని తప్పిపోవడం. పిల్లరా, ఇలాగా కొన్ని విషయాలు, అతనిలో కొన్ని లోపాలు అనేవి ఏలుబడి చేశాయి. అయితే ఇప్పటికీ కూడా అతనిలో జరిగిన పొరపాటు ఏంటంటే, తన తప్పిదం అనేది కన్నులకు బహిరంగంగా కనపడుతున్న తన దోషాన్ని తాను ఒప్పుకోలేకపోవడం. ఈరోజు కూడా మనుషులు అదే పని చేస్తుంది కదా. తన దోషాన్ని తాను ఒప్పుకోకపోవడం, తన అపరాధాన్ని తాను ఒప్పుకోకపోవడం, ఒప్పుకొని విడిచిపెట్టుటకు బదులుగా దాన్ని దాచి కప్పిపుచ్చుకోవడం అనేది. ఆయన అంటాడు, ఈమె నాకంటే నీతిమంతురాలు అంటాడు. అతనికంటే ఆమె నీతిమంతురాలు అవునా కాదని సమాజం గుర్తిరిగింది. ఈ సర్టిఫికెట్ చేయవసరం లేదు ఇంకా అక్కడ. కానీ ఈయన తన స్థితిని ఒప్పుకోకపోవడం ఒక బాధాకరమైన విషయం.
వాక్యం ఇలా సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును అని. ఆత్మీయులారా, ఎప్పుడైతే మనం అట్టి విధానపు నడిపింపులో జీవిస్తామో దేవుని యొక్క కృపకు మనము వారసులమవుతాం. ఆమేన్. ఎప్పుడైతే ఆ ఒప్పుకోలు జీవితం ఉంటుందో అప్పుడే దేవుని కృప మన మీదకు ఉంటుంది. నిజానికి యోసేపును ఒకప్పుడు చేపట్టుకు నడిపించిన వాడు యూదా. యోసేపు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాడు, కానీ యూదా అంతగా తను వృద్ధిలోకి రాలేకపోయాడు. యోసేపు సంతతి కాదు వృద్ధి చెందింది, యోసేపే వృద్ధి చెందాడు. కానీ యూదా అంతటి స్థానానికి వెళ్ళలేకపోయాడు. యూదా నుండి వచ్చినటువంటి యూదాలో ఉన్న ఆ వంశీయులందరూ కూడా గొప్పవారుగా ఎంచబడ్డారు, కానీ యూదా తరం ఓ మేలుకరంగా మారలేకపోయింది. ఎందుకంటే తన జీవితంలో ఒప్పుకోలు అనేది లేకుండా పోయింది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, బైబిల్ గ్రంథంలో ఎక్కడ సందర్భమైనా చూడండి, వారు ఒప్పుకున్న తర్వాతనే దీవెనకరంగా మారారు. వారు ఒప్పుకున్న తర్వాతనే ఆశీర్వాదకరంగా మలచబడ్డారు. మరి ఈ మాటలు వించిన నీ జీవితంలో నీ విషయమై ఎన్నిసార్లు ఒప్పుకోలు చేసావు? ఎన్నిసార్లు నీవు దేవుని పాదాల చెంత ఒప్పుకున్నావు? సుంకరి ప్రార్థన మనందరికీ తెలుసు. ఆయన ఎంత చక్కగా ఒప్పుకున్నాడండి. కనుకనే కాబోలు ఆ చోటు నుండి నీతిమంతుడిగా బయటకు వచ్చాడు. ప్రియులారా, రోజు దేవుని సేవకునిగా నేను కానీ, దేవుని బిడ్డలుగా నీ జీవితంలో కానీ, మన ఎడల ఒక తప్పిదము దొర్లినది అని మన మనస్సాక్షి తెలియపరిచినప్పుడు దాని విషయమై హృదయపూర్వకంగా ప్రభువు యొక్క పాదాల చెంత మనము కనిపెట్టవలసిన వారం. ఎప్పుడైతే మనం అలాగున ప్రభువు పాదాల చెంత కనిపెడతామో మహోన్నతుడైన దేవుడు వారి ఎడల దయను కనికరమును అనుగ్రహిస్తారు. వారి ఎడల దయను కనికరమును అనుగ్రహించి ఏ చేతి నీడలో వారు దాచబడి దాన్ని ఒప్పుకోలు చేస్తూ వచ్చారో దానిని బట్టే ప్రభువు వారిని వర్ధిల్ల చేస్తారు. ఆమేన్. వర్ధిల్ల చేస్తారు. సిలువలోనున్న దొంగ ఒప్పుకోలే కదా, జక్కయ్య ఒప్పుకోలే కదా. ప్రియులారా, ఒకప్పుడు యాకోబు ఎబ్బోకు రేవులో నా పేరు యాకోబు అయ్యా అనగా నేను మోసం చేస్తుంటాను, నేను మోసం చేశాను అంటూ ఒప్పుకున్నాడు కదా. అలాగనే ఇంకా కొంచెం మనం ధ్యానిస్తే ప్రియులారా, సమరయ స్త్రీ కూడా ఎంతో కప్పిపుచ్చాలని ప్రయత్నమే చేసింది. కానీ ఒక సమయం వచ్చింది, వెళ్ళంటది, అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అంటుంది. ప్రియులారా, మరి కనుకనే సమరయ పట్టణానికి ఉద్యమం వచ్చే విషయంలో ఆమె తనదైన ఒక పాత్రను పోషించింది. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా దేవుని యొక్క కృపకు మనల్ని మనం అప్పగించుకుంటూ దైవ సన్నిధిని నిలుస్తూ దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టువారుగా మనం ఉండాలి. యూదా తన తప్పిదమును దాచుకుంటూ అవతలి వ్యక్తిని గొప్పదనాన్ని చాటుతున్నాడు. ఆయన చాటినా చాటకపోయినా జగమంతా తెలిసింది అక్కడ ఆ విషయం. ఆమె నీతిమంతురాలు. ప్రియులారా, విషయం ఏంటో తెలుసా? ఈ తామరండి యేసుక్రీస్తు యొక్క వంశావళి లిస్టులో ఒక 3 స్త్రీల పేర్లుంటే ఈమె పేరు అక్కడ కూడా చేర్చబడింది. అద్భుతం కాదు? ఒక మనుషుడు నీతి కలిగి జీవిస్తే ఆ నీతి తన తరతరాలు
తానైనా మరుగవుతారేమో కానీ ఆ తరములో నిలిచి ఉంటుందని ఈ సత్యం మనకు వెల్లడవుతుంది. కనుక దాచిపెట్టుకోక ఒప్పుకొని విడిచిపెడుచు ప్రభు కృపను సమృద్ధిగా మనము ననుభవించుదుము గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, మీ నామంలో వేడుకుంటున్నాం. సహాయం చేయండి, మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. దినచర్య అంతట్లో తోడయుండుమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.